गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुवे ब्रह्मा गुरुवे విష్ణు గురువే అనే శ్లోకం మనకి ఎక్కడి నుంచో వస్తుంది. ఇచ్చినటువంటి మాస్టర్ చెప్పినటువంటి సాయితత్వం అంటే ఏమిటో ముందు మనకి తెలియాలి కదా, దాన్ని బట్టి మనం నడుచుకున్నాం లేదా డిసైడ్ చేసుకున్నాం. కానీ ముందు ఇక్కడ మన మాస్టర్ గారికి నేను చెప్పుకుంటున్నాం కాబట్టి మాస్టర్ గారితో పరిచయం ఎలా జరిగింది, ఎందుకు ఇలా వచ్చాము, ఇక్కడ దాకా రాగలిగాం అని కూడా ముందు అన్ని సమ్మేళనాల్లో చెప్పుకుంటూ వస్తున్నాము. కనుక నేను ఇక్కడ కొద్దిగా పరిచయం చేసుకుంటాను. నేను విజయవాడ SRRNCR గవర్నమెంట్ కాలేజీలో ఎగ్జాంపుల్గా చేస్తూ ఉండేదాన్ని. మాది నేను ఒంగోలు. అక్కడ మా నాన్నగారు ఉన్న రోజుల్లో నేను చిన్నగా 7 years ఉండేది. మా నాన్నగారి వాళ్ళని సాయి భక్తులు బాగా పక్కన పెట్టుకొని పూజలు చేస్తూ గురువారం కొబ్బరికాయ కొట్టు దండకం చదివి బాబా చాలా గొప్ప శక్తిమంతులు, ఈయన నీళ్ళతో దీపాలు వెలిగించారు, ఆయన చాలా మహనీయుడు అని చెప్పి మా నాన్నగారు మాకు చెప్తుండేవాళ్ళు. అప్పుడు నాకు ఒక అనుభవం వచ్చింది. విద్యాప్రసాద్ గారు చెప్పినట్టు మహనీయుడుగా ఉన్నారు కానీ పాపముకుండా ఉన్నారు. ఆయన తిరిగిపోయిన వస్త్రాలు తీసుకుని ఒక మహనీయుడు అని పెద్దవాళ్ళకి ఉంది కానీ మాకు అంత నమ్మకం కుదరలేదు. ఈయన మంచిగా ఉన్నారు, మీ మహనీయులు కాదు అని మనసులో అనుకుని దండం పెట్టుకున్నాను బాబా. ఒక గురువారం రోజు మీరు కళ్ళలో కనిపిస్తే నేను నిజంగా మిమ్మల్ని ఉండగలను అని చెప్పి, అంటే ఆ రోజు సాయంకాలం రాత్రి కళ్ళలో బాబా కనిపించి కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు. నేను ఆయన నమస్కారం చేసుకుంటూ ఆయన బాబా ఆశీర్వదిస్తున్నాను కలర్చుకున్నాను. అప్పుడు చాలా సంతోషం అనిపించింది. కానీ 7 years ఉంటాయి. జనరల్గా మనకి చిన్నతనంలో చాలా చాలా ఉన్నాయి, అనుభవాలు ఉంటాయి, కానీ కొన్ని మాత్రమే గుర్తుంటాయి, కొన్ని గుర్తులు. ఈ విషయం ఎందుకు నాకు చాలా గుర్తుంది. ఆ కళ వచ్చిందని మా నాన్నగారితో చెప్పాను. నాన్నగారు చాలా భక్తిగా ఉండేవాళ్ళు, చాలా మంది మహనీయ దర్శనం చేసుకుంటూ ఉండేవాళ్ళు, మమ్మల్ని అందరి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ మీద ఉపదేశాలు చేస్తూ ఉండేవాళ్ళు. అలా ఆయన మమ్మల్ని ప్రబోధన చేసింది మా మొట్టమొదటి గురువు మా నాన్నగారు. ఆ కళ వచ్చిన తర్వాత మా నాన్నగారితో చెప్తే ఆయన అంటే చూసావా నువ్వు మానవ మాత్రమే అన్నావు బాబని, ఆయన నిజంగా దేవుడు అని చెప్పి కళ గురించి అనుభవం ఇచ్చారు, కనుక ఆయన మహనీయుడు అని చెప్పి నమ్మాలి మనం. ఆ తర్వాత ఊరు నుంచి మా నాన్నగారు ఆయన ఉద్యోగం ఇచ్చారు విజయవాడ. అది వచ్చినప్పుడు ఇంకా అక్కడ అటువైపు రావడం జరిగింది. ఆ తర్వాత పెళ్ళిళ్ళు పిల్లలు వచ్చారు. ఒకసారి ఒక సందర్భంలో మా నాన్నగారు ఢిల్లీలో ఉన్న అమ్మగారికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మను చూసి నేను ప్రభావితం అయ్యి అమ్మని పూజిస్తే బాగుంటుందని అనిపించగలరు. కానీ నాకు ఇంట్లో అమ్మ పట్టు బాబా పట్టు ఇంట్లో పెట్టుకున్నప్పుడు మా ఇంట్లో మా పెద్దమ్మాయి ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది. నువ్వు అమ్మని ఎందుకు పూజ చేస్తున్నావు, బాబా మహనీయుడు అని చెప్పి నీకు అనుభవం వచ్చింది కదా, బాబాని ఎందుకు పూజ చేయకూడదని చెప్పానండి. కానీ నాకు అనిపించింది ఇంత చిన్నపిల్ల నాకు నేను బోధించడానికి అమ్మా, నువ్వు కావాలంటే నువ్వు బాబాని పూజ చేసుకో, నేను అమ్మని పూజ చేసుకుంటా, ప్రత్యక్షంగా నిదర్శనాలు ఇస్తుంది నాకు అమ్మ, శరీరంగా కనిపించింది అని చెప్పని. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత నాకు ఒంగోలులో భరతాన్ మాస్టర్ గారు సత్సంగం చేస్తూ అన్ని చోట్లకి అందరిళ్ళకి చెప్తూ ఉంటారు. చెప్తుంటే ఇక్కడ మా చెల్లెలు లలిత అని సాయిబాబా మందిరంలో నెంబర్గా ఉంది. తను అక్కడ మాస్టర్ దగ్గరికి వెళ్తూ ఆ సత్సంగాలన్నీ వింటూ నన్ను ఒకసారి అర్జెంట్గా అంటే రమ్మని చెప్పి కబుర్ చేసింది. సరే నేను ఒంగోలు వెళ్తే సుబ్బయ్య మాస్టర్ గారిని ఒక లెక్చరర్ గారి ఇంట్లో వాట్సాప్ సత్సంగాలు చేస్తూ సాయి గురించి బాబా గురించి ప్రచారం చేస్తూ చెప్తున్నారు లీలని కూడా. అప్పుడు నాకు ఈ లోపల ఏం జరిగిందంటే ఒక కథ వచ్చిందండి. రాత్రి పవన్ అమ్మ తెలియకుండా పైన ఆకాశంలో ఉంది, కింద బాబా ఉన్నారు, అమ్మలో నుంచి ఒక జ్యోతి కలిసి అమ్మ బాబాతో కలిసి కథ వచ్చింది. కానీ నాకు తెలియని తర్వాత అర్థం కదా, అమ్మని పూజ చేస్తున్నాను, అమ్మ బాబాలో ఉన్నట్టుగా కథ వచ్చింది, కానీ దాని అంతరార్థం నాకు తెలియదు. తర్వాత మాస్టర్ గారు ఉద్యోగంలో ఉన్నారు, బొమ్మలో ఉన్నాను, బాబా నుంచి చెప్పినారు నువ్వు రమ్మని మా చెల్లెలు పిలిచినప్పుడు నేను వెళ్ళాను. మాస్టర్ ఒక ఇంట్లో సత్సంగం చేస్తున్నారు. ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పి నేను ఒక పక్కన కూర్చొని ఆయన చెప్పేదంతా వింటూ ఆ సత్సంగం అయిపోయిన తర్వాత మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాస్టర్ని నాకు నా సంగతంతా చెప్పండి, చిన్నప్పుడు కళ రావడం, అమ్మ దర్శనం చేసుకోవడం, అమ్మ ఈ కళలో ఇలా కనిపించడం అంతా ఆయన చెప్తే ఒక అద్భుతమైనటువంటి శాస్త్రంలో ఉండేటువంటి ధర్మాన్ని నాకు వివరించి చెప్పారు. అది తర్వాత శాస్త్రంలో ఉండే ధర్మం తర్వాత తెలిసింది.
ఆయన ఒకటే చెప్పారండి, మనం ఇష్ట దేవతల్ని పూజిస్తాము, సకల దేవతల్ని ఆరాధిస్తూ ఉంటాము. ఒక్కొక్కరికి ఒక్కో దేవత అంటే ఇష్టం ఉంటుంది. ఒకరికి రాముడు, కృష్ణుడు, సరస్వతి, లక్ష్మి, విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి అంటూ సకల దేవతల్ని ఒక్కొక్కరికి వాళ్ళకి ఇష్టమైనటువంటి విధంగా ఆ దేవతల్ని ఆరాధిస్తూ ఉంటాము. ఆ ఇష్ట దేవత ఆ కోరిక నెరవేరిన తర్వాత ఆ భక్తుడికి గురువును చూపించాలని చెప్పి గురువును చూపిస్తుంది. కనుక ఆ శాస్త్రంలో ఉండేటువంటి విషయాన్ని ఆయన వివరించి చెప్పిన తర్వాత నాకు అనిపించింది. కనుక అమ్మ బాబాలో ఉన్నాననేటువంటి నిదర్శనం ఇచ్చింది. కనుక నీకు బాబాయే గురువు అని అమ్మ చెప్తుంది. నీకు మాస్టర్ వివరించి చెప్పారు. అప్పుడు నాకు అర్థమైంది అనమాట. తర్వాత వెంటనే ఆయన ఒక లీలామృతం అప్పుడే మాస్టర్ సాయి లీలామృతం రాస్తున్నారు. ఆ గ్రంథాన్ని ఆశీస్సులుగా రాసి ఈ చరిత్ర పారాయణ చేసి వెంటనే చిమటంలో ఉండే అమ్మని దర్శనం చేసుకోమని చెప్పారు. చిమటంలో ఉండే అమ్మ దర్శనానికి వెంటనే ఎప్పుడైతే మాస్టర్ దర్శనం, ఇప్పుడు మనం అందరం చెప్పుకున్నాం, మాస్టర్ శిష్యులందరూ చెప్తున్నారు, మాస్టర్ చూసినటువంటి క్షణం నుంచే మానసికమైనటువంటి మార్పు, ఆధ్యాత్మిక మార్గంలోకి ఒక టర్నింగ్ పాయింట్. నాకు కూడా అలాగే మనసు తాడని పడింది. అంతకుముందు ఉద్యోగాలు చేశాము, సంపాదించుకున్నాము, చీరలు కొనుక్కున్నాము, నగలు కొనుక్కున్నాము, ఎంతో జీవితాన్ని ఒక విధమైనటువంటి జీవితాన్ని జీవితాం. కానీ ఎప్పుడైతే మాస్టర్ దర్శనం జరిగిందో, ఎప్పుడైతే నాకు ఈ అనుభవాలు కలిగినాయో, ఎప్పుడైతే మాస్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళడమన్నారు, చివరి అమ్మ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అమ్మ నిగమరి అవుతుందమ్మ, ఆమె చరిత్రలో మాస్టర్ రాశారని చెప్పడం అమ్మ చరిత్ర అద్భుతమైనటువంటి. ఆమె ఒక సీక్రెట్ చూస్తే మనకు అక్కడ కూడా ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అమ్మని చాలా ప్రశాంతించమని అడిగాను. ఎవరైనా సంతానంలో పిల్లలు కావాలి, వాళ్ళకి అమ్మ కావాలి, అవి కావాలి అని అడుగుతారు. కానీ నాకు ఎందుకు ఆ క్షణంలో మాట్లాడుతున్న ప్రయాణమో అమ్మని చాలా ప్రశాంతించుకుందమ్మా. అంటే అమ్మాయి అమ్మ రాత్రి అక్కడే ఉండమన్నారు. ఆ తెల్లవారిన తర్వాత అమ్మ ఆ చిన్న గది, ఒకే చిన్న రూమ్ అనమాట అమ్మది. అక్కడ అన్ని ఒక మొదలు కట్టేసి పడుకుంటారు. కింద పావులు ఉంటాయో తేళ్ళు ఉంటాయో వాళ్ళ తెలియదు. అక్కడ పడుకునేది ఆమె దిగంబరిగా తిరుగుతుండేది. అక్కడ రామాలయంలో ఉండేవాళ్ళు. అంత భిక్ష అన్నం కలిపి ప్రసాదంగా పెడతారు అందరికి. ఆమె ఒకటే చెప్పాను, జ్ఞానం ప్రసాదించమంటే అత్యాచారం స్నేహితులు ఇలా ఆకలి. అప్పుడు అనిపించింది నాకు, ఎప్పుడైతే మాస్టర్ సాయి చరిత్ర చెప్పారు, ఎప్పుడైతే సాయి చరిత్ర చదివాను, ఇక్కడికి వచ్చి అమ్మ దర్శనం చేస్తున్నాను, అమ్మలో కూడా బాబానే పలికాను. నాకు సాయి అత్యాచ అన్న మాట అది భాషనాలు వ్యాస పల్లెటూరు ఆమె మాట్లాడినటువంటి ఆ హిందీ అత్యాచారే భాష మాట నాకు బాబానే పలికాలండి. ఇంకా అక్కడి నుంచి నేను ఇంటికి వచ్చి దగ్గర నుంచి వ్యవహారం చేస్తూ సత్సంగాలు చేస్తూ ఉండమని ఒకటే మాస్టర్ చెప్పేది ఇక్కడ ఏంటంటే వారికి సత్సంగాలు చేస్తూ ఉండండి, అందువల్ల మీకు అన్ని అర్థమవుతాయి, తెలుస్తాయి, సారి చరిత్ర పారాయణ చేయండి అని చెప్పాను. అప్పటి నేను మా ఇంట్లోని సత్సంగాలు పెడుతుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పల్లో అనిపించి బాబా మీ ఇంటికి రమ్మన్నారు, సత్సంగాన్ని వెళ్ళమన్నారు అని చెప్పి ఇంటికి వస్తుండేవారు. అట్లాగే ఇంటికి వెళ్ళి నేను బాబా చరిత్ర ప్రచారం చేస్తూ వచ్చాను. మాస్టర్ రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా పారాయణ చేస్తూ సత్సంగాలు ఎన్నో వాళ్ళు ఎదురు వచ్చాయి. తర్వాత ఇక్కడ సాయి మాస్టర్ గారు ఇలా మనకి ఒక కన్ఫ్యూజన్, మాస్టర్ గురువు బాబాని. అప్పుడు అనిపించింది నాకు, మాస్టర్ పట్ల పెట్టుకుంటే భక్తులు ఏమనేవాడు, గురువు గారు మీకు మాస్టర్ గారు, సాయి గురించి చెప్తున్నారు, మీరు మాస్టర్ గారు గురువు కదా. ఎవరు గురువు గారు అంటే అప్పుడు కొంతకాలం వరకు మాస్టర్ రాసినటువంటి గ్రంథంలో ఉండే తత్వాన్ని వినిపిస్తూ సాయి మనకి గురువుగా నేను భావిస్తూ బాబాను ఆరాధించుకుంటూ సాయి చరిత్ర ప్రచారం చేస్తూ వచ్చాను. ఆయన ఇలా అధ్యయనం చేస్తుండటం వల్ల మనకి అనుభవాలు మాస్టర్కి బాబాకి ఏ భేదం లేదనేటువంటి అనుభవాలు పొందడం ద్వారా ఒకే తత్వంలో మన మనసు నిలబడుతుంది. కాబట్టి బాబాను తెలుసుకున్నా మాస్టర్ గుర్తొస్తారు, మాస్టర్ తెలుసుకుంటే బాబా గుర్తొస్తారు. అంటే ఇద్దరికి ఐక్యం ఉంది. ఐక్యం అయిపోయినటువంటి విశ్వజీవితం మనకు అర్థం అవుతుంది. నేను ఇంటి దగ్గర బాబా తెలుసుకుంటే మాస్టర్ దగ్గరికి ఒంగోలు వెళ్ళాల్సి వచ్చేది. అక్కడ వెళ్ళిన తర్వాత మా మాస్టర్ కొంచెం మన తర్వాత చూస్తే కాన్సన్ట్రేట్తో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆయన మాటల్లోనే నా డబ్బులు అన్ని క్లియర్ అయిపోయింది. తర్వాత వెంటనే వచ్చిన తర్వాత మళ్ళీ బాబా సాధన చేసుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు నాకు ఈ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఇద్దరిలోనూ ఒకటే ఉంది, నాలో ఉండేది కూడా ఒకటే అనేటువంటిది అర్థమైందన్నమాట. తర్వాత ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మనకి కావాలి అంటే, ఇంకొంచెం పైకి ఎదగాలంటే అసలు నేనెవరు, మనలో ఉండేది అని దాన్ని కూడా మనం సాధన చేసుకుంటూ వెళ్ళాలి. ఆ సాయి తత్వాన్ని మనం సాధన చేస్తున్నామా లేదా అనే దానికి ప్రశ్నకి డౌట్, దానికి క్లారిటీ ఇవ్వాలంటే సాయి చరిత్రని అధ్యయనం చేస్తూ మాస్టర్ని ఆచరణని ముఖ్యంగా పెట్టుకుంటూ ఏ విధంగా మాస్టర్ నిరాడంబరంగా ఎట్లా ఆచరిస్తాం. తర్వాత ఈ
మాస్టర్ ఉత్తరం రాస్తుండేవాడు. ఇప్పుడు మీరు చాలా మంది చెప్పారు మీకు, వాళ్ళు ఏదైనా డౌట్స్ వస్తే మాస్టర్ ఉత్తరం ద్వారా చాలా చిన్న కార్డు, ఆ కార్డు మీద లెటర్ రాసి అమ్మ క్షేమం పిల్లలందరూ బాగున్నారు, ఏం చేస్తున్నారు, సత్సంగానికి చేస్తున్నారంటూ అన్ని ఉత్తరాలు ఇప్పటికి చాలా ఒక 20-30 లెటర్స్ ఉన్నాయి మా దగ్గర మాస్టర్ కూడా. అవి నర్సంగారని ఊళ్ళో ఒక సాయి ప్రవచనాలని దాంట్లో ఉత్తరాలని కూడా రాసిన విషయాలు చాలా అద్భుతమైనటువంటి విషయాలు, ప్రతి ఒక్కరికి రాసినటువంటి విషయం వాళ్ళ జీవితాన్ని ప్రేరేపిస్తున్నట్టుంది అనమాట. నాకు రచన అంటే చాలా ఇష్టం. మాస్టర్ సాయిబాబా పత్రిక పెట్టారు, అప్పుడు వ్యాసాలు చెప్పి ఎంకరేజ్ చేస్తే నేను కొన్ని మహనీయ చరిత్రలో రాసి ఆ వ్యాసాలను పంపిస్తుంటే తప్పనిసరిగా పబ్లిష్ చేసేవాళ్ళు. తర్వాత నాకు ఆంధ్రభారత విజయం అనేటువంటి గ్రాంథికంలో ఉండేటువంటి గ్రంథాన్ని ఉంచి ఇది తెలుగులో అనువదించమ్మా, తెలుగులో అంటే సరళంగా ట్రాన్స్లేట్ చేయాలి, గ్రాంథికంలో ఉంటే సరళంగా ట్రాన్స్లేట్ చేసి పంపించమంటే ఆ భక్త విజయంలో ఉండే పుస్తకంలో ఉండేది కూడా వ్యాసాలు నేను రాసి పంపిస్తే పత్రికలు వేసేవాడు మాస్టర్ గారు. ఆ విధంగా నాకు రచన ఎలా చేయాలి అనేటువంటిది ప్రేరణ, ఇంట్రెస్ట్ కలిగింది. మాస్టర్తో ఒకసారి మాస్టర్ అంటే నాకు ఏదైనా ఒక గ్రంథం రాయాలనిపిస్తుందంటే, నాకు రచన అంటే ఇష్టం అంటే ఆయన ఉత్తరం రాశారు. అమ్మ నేను డిగ్రీ చదివేటప్పుడు ఒక 500 పుస్తకాలు చదివాను, ఎంఏ చదివినప్పుడు 1000 పుస్తకాలు చదివాను, ఐఏఎస్లో ఎన్నో పుస్తకాలు చదివానమ్మా. ఒక గ్రంథం రాయాలంటే చాలా అనుభవం కలిగాలి, ఎన్నో గ్రంథాలు చదివి అధ్యయనం చేయాలి, అప్పుడు కానీ రాయడానికి. ఇప్పటికీ నేను గ్రంథం ఆ ఉత్తరం నా దగ్గర రాసుకున్నాను నా దగ్గర. కనుక అది ఎలా ఫుల్ఫిల్ అయింది అంటే మాస్టర్ సమాధి అయిన తర్వాత మాస్టర్ పరిచయం నేను కొంత చెప్పుకోవాలి. నా గురించి చెప్పుకునేదండి, మాస్టర్ సమాధి గురించి గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు సమాధి గురించి చెప్పలేదు. మాస్టర్తో ఇంత అనుబంధంలో ఉన్నాం మేమందరం కూడా. శిష్యుడిని మాస్టర్ శరీరం వదిలిపెట్టారంటే ఒక విధమైనటువంటి దుఃఖం మాత్రం తగలేదు. ఎందుకంటే శరీరంలో ఉన్నప్పుడే మానవ ఉన్నారు, బంధం ఉన్నారు, ఆయన ఎక్కడ పోలేదు. ఒంగులో ఉన్నా, విజయవాడలో ఉన్నా, ఇతర ఉన్నా, నాతో ఉన్నారు మాస్టర్ అని అనుకుంది నేను పొందుతుండేదా. ఎప్పుడైనా డాక్టర్ వచ్చినప్పుడు మాత్రమే ఒంగోలు కానీ ఆయన మాటలు తెలియకుండానే ఆ సమాధానం వచ్చేది జరిగిపోయింది. అలాంటి సమాధానం మాస్టర్ ఉన్నా కూడా లేకపోయినా కూడా జీవించి ఉన్నప్పుడే ఇచ్చినటువంటి అనుభవించినటువంటి వారికి సరైన గురువులు అని చెప్తుంది శాస్త్రం. గురువు శరీరంగా ఉన్నప్పుడే నీకు తోడు ఉన్నాను అని అనుభూతి, ఎక్కడున్నా ఉన్నానని అనుభూతి, జీవించి ఉన్నప్పుడు ఇచ్చినప్పుడే జీవిస్తే శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా గురువు ఉన్నారు అనేటువంటి అనుభూతిలో జీవిస్తూ కంటిన్యూ అవుతారు. ఈ జన్మలో కాదు, తరతరాలు కూడా కంటిన్యూ అవుతారు. నెక్స్ట్ జన్మలో కూడా ఈ గురువు మళ్ళీ ఫాలో అవుతారు. అది చెప్తారు బాబా, పిచ్చికాలకి దారం కట్టినట్టుగా నా వంతుని నేను అనుకుంటాను. కనుక గత జన్మలో బాబాని ఆశ్రయించాం, గత జన్మలో మాస్టర్ని ఆశ్రయించాం, మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ ఆయన మనల్ని లాక్కున్నారు. అలా లాగబెట్టాం కనుక లాగబెట్టడం వల్లనే మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఈ జన్మ. దీనిని మళ్ళీ సద్వినియోగం చేసుకొని నెక్స్ట్ జన్మకి సాధన చేసుకుంటేనే నెక్స్ట్ జన్మ మళ్ళీ పిచ్చకాలకి దారం కట్టినట్టు లాగడం జరుగుతుంది. లేకపోతే పిచ్చికి ఇక్కడ వెళ్ళిపోతుంది, దారం కట్టడానికి ఉండదు అక్కడ. కనుక మన సాధన కంటిన్యూ అవ్వాలంటే మనకి అర్హత పొందాలి. మనకి ఈ జన్మలో మళ్ళీ వాళ్ళని పట్టుకొని వాళ్ళు చెప్పే విధంగా సాధన చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఆ విధంగా మాస్టర్ సమాధి అయిపోతుంది వెళ్ళిపోయారు మాస్టర్. ఎలా మరి వెళ్ళిపోయిన రోజు మాస్టర్ లేదు కదండి, ఏమైపోవాలి మాస్టర్. అప్పుడు బాబా ఉన్న రోజుల్లో కూడా బాబా భక్తులు అంటారు, బాబా మీరు వెళ్ళిపోతే ఏం చేయాలి, నా సమాధి కలుగుతుంది, నా ఎముకలు మాట్లాడతాయి, నా శరీరం మీరు నా సాయి మీతో పాటు నేను ఉంటాను, ఎక్కడున్నా కూడా నేను సాయిని స్మరించుకుంటే చదువుతూ ఉంటాను. కానీ సమాధి నుంచి కూడా గురువు కలుగుతారు. మాస్టర్కి కూడా అదే సందర్భం వచ్చింది. మాస్టర్ కూడా అలాగే ఆయన వాడు సర్వచైతన్యం జీవించి ఉన్నప్పుడే సర్వచైతన్యం చదువుకున్నారు అనిపోయినటువంటి మాస్టర్ గారు బాబాలో ఐక్యం అయిపోయింది. బాబాజీ మాస్టర్కి భేదం లేకుండా అయిపోయినటువంటి స్థితిలో ఉన్న మాస్టర్ గారు సమాధి అయిన తర్వాత కూడా చిత్త చైతన్య స్వరూపంలో మీలో నాలో అంతగా కూడా ఉండడం అనుమతిస్తున్నారు. సమాధి అయిపోయారు అని గమనించింది. దాని ముందు నాకు ఒక అనుభవం కలిగింది. నేను కాలేజ్ లెక్చరర్గా వర్క్ చేస్తానని చెప్పాను. ఒకసారి మాస్టర్ గారు సమాధి కబురు వచ్చింది. నేను అప్పుడే పొద్దున్నే పూజ చేసుకొని అప్పటిదాకా మాస్టర్ పటాన్ని నేను బాబా పట్టం దగ్గర పెట్టుకోకుండా మనసులోనే ధ్యానించుకుంటూ ఆయనకి పేదలు లేదనుకుంటూ జీవించిన నేను కొన్ని రోజుల ముందు ఒక పటాన్ని మాస్టర్ పటాన్ని బాబా పట్టం దగ్గర పెట్టి ఒక పువ్వు పెట్టేసి నేను 8ంటికి పూజ చేసుకొని కాలేజీకి వెళ్ళాను. స్పాట్ గ్రాడ్యుయేషన్ జరుగుతుంది. వెళ్ళినప్పుడు ఎవరు తప్పు చేశారు మాస్టర్
వెళ్ళకముందు పూజ జరిగేటప్పుడు నాకు ఎందుకు తెలియకుండానే బాబా మాకు ఎవరున్నారు ఏంటి ఏం జరుగుతుందో నాకు తెలియకుండానే మా బాబాని ప్రార్థన చేస్తుంటే బాబా మాసారి పక్కన మీద నుంచి పువ్వు కింద పడి అంటే నేను ఉన్నానమ్మా నీకు ఎందుకని చెప్పి మాస్టర్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారేమో బాబా చెప్తున్నారేమో అనుకుంటూ నేను కాలేజీకి వెళ్ళాను. అప్పుడే రేడియోలో మాస్టర్ భరద్వాజ్ గారు సమాధి అయ్యారు. అయితే నాకు దుఃఖం మాత్రం కలగలేదు. మాస్టర్ నేరుగా వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఆయన నడిపిస్తారు కానీ దర్శనం చేసుకోవాలి కదా అని చెప్పని మా సాయి భక్తులు అందరూ కలిసి ఒంగోలు వెళ్ళారు. ఆ ఒంగోలు వెళ్ళబోయే ముందు ఒక రోజు ముందు కలిసింది మాస్టర్ ఒంగోలు మందిరానికి విగ్రహ ప్రతిష్ఠ కోసం విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం జైపూర్ వెళ్ళారు. నాకు ఆ రోజు జైపూర్ ఉన్నట్టు నాకు తెలియదు. ఆ రోజు తల మాస్టర్ పడుకుంటున్నారు, ఐస్ గడ్డల మీద పడుకోబెట్టారు. పంచంతో తడుస్తూ ఉంది. మాస్టర్ అండి అయ్యో మీ పంచం వస్తుందని చెప్పి ఆ కాలాలు తీస్తే పక్కన పెడుతున్నట్టుగా కల వచ్చింది. ఆ తర్వాత ఈ కళలో ఈ నిజం జరిగింది. మాస్టర్ సమాధి అయ్యారు అని చెప్పని శరీరాలు పెట్టాలని తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళి ఒంగోలులో మాస్టర్ ఇంట్లో దర్శనం చేసుకుంటే అలాగే ఆయన పాదాలు వీళ్ళ మీద ఐస్ గడ్డల మీద పడుకోబెట్టింది, ఎఫ్ఐడిని పడుకోబెట్టింది అనమాట. తను చూసిన తర్వాత కళ ముందుగానే నిదర్శనం ఇచ్చారు మాస్టర్ నేను వెళ్ళిపోతున్నానని అని చెప్పి అనుకుని మాస్టర్ని మా చేతుల మీదనే ఒంగోలులో సమాధి చేయడానికి సిద్ధపడ్డాం. అందరం ఊరేగించి ఊరింత మాస్టర్ బాడీని అక్కడ సమాధిలో పెట్టాలనుకుంటున్నాం. ఒక అనుమానం వచ్చింది. బాబాకి ఎలా వచ్చిందో సమాధి చేయాలా దహనం చేయాలా ఇక్కడ మాస్టర్ కూడా ఒక సందేశం డిస్కషన్ వచ్చింది కదా. ఆయన వేదవ్యాస గారు వచ్చారు, వాళ్ళ అన్నయ్య గారు. మాస్టర్ ఆ సాంప్రదాయం ప్రకారంగా మేము దహనం చేస్తాము కనుక మాస్టర్ శరీరాన్ని కూడా దహనం చేస్తామని చెప్పండి వేదవ్యాస గారు. అంటే మేమందరం ఒప్పుకోలేదు. మాస్టర్ చెప్పిన సాంప్రదాయం ఎడ్యుకేషన్ అదంతా కూడా మమ్మల్ని అధ్యయనం చేసిందంతా కూడా ఇన్ని సంవత్సరాలు సాయినాథ సాంప్రదాయము, నాద సాంప్రదాయము, దత్త సాంప్రదాయము. ఇందులో దహనం చేయడం మాత్రం లేదు. నిమజ్జనం చేయడం కానీ దత్త సాంప్రదాయంలో నిమజ్జనం దత్తస్వామి విమోచనం ఉండడం కానీ అంతర్ధానం ఉండడం కానీ జరుగుతుంది కానీ సమాధి అవుతుంది జరుగుతుంది కానీ జల నిమజ్జనం అవుతుంది, సమాధంగా ఉంటారు వాళ్ళు తెలుస్తుంది. ఈ మూడు పద్ధతులు దత్త సాంప్రదాయంలో శరీరం వదిలిపెట్టడం జరుగుతుంది దత్తస్వామి. అర్థమైందా? జల నిమజ్జనంలో ఉండడం కానీ సమాధి ఉండడం కానీ అంతర్ధానం ఉండడం కానీ హిందూపురంలో దత్తాత్రేయ అంతర్ధానం అయ్యారు. అలాగే నృసింహ స్వామి జలంలో నిమజ్జనం అయ్యారు, సాయిబాబా సమాధి అయ్యారు. కనుక మాస్టర్ కూడా మనకి నామ సాంప్రదాయంలో సమాజ సందర్శనమే చెప్పారు. మాకు సమాధి సాంప్రదాయం చెప్తూ వచ్చారు. సమాజాన్ని ఆశ్రయించి శిష్యుడు సరించాలనే సాంప్రదాయాన్ని కర్ణాటక నుండి మహారాష్ట్ర నుంచి గురు సాంప్రదాయం దత్త సాంప్రదాయాన్ని తెచ్చి మనకి పరిచయం చేశారు. కాబట్టి మేము మాస్టర్ని సమాధి ఆశ్రయిస్తాము. శిష్యులందరూ కూడా తరతరాలు కూడా ఆశ్రయించే మార్గం ఒక సమాధి. కనుక మేము మాత్రం మాస్టర్ సమాధి కావాలని కోరుతున్నాం. మా మాస్టర్ శిష్యులందరూ కొంతమంది ఉంటారు, వాళ్ళు గుర్తుంటే ఉంటుంది. ఆనంద వెంకటేశ్వర గారి గోవిందప్ప గారు చాలా మంది ఉన్నారు. సరే ఇప్పుడు ఆయన ఉండే ఈ అనుమానం మీరు నేను కాదు అమ్మగారి దగ్గరికి వెళ్ళి అదేంటి అన్నారు. ఆమె ఏం చెప్పారు అలా చేద్దాం. సరే అందరం కలిసి అమ్మగారి దగ్గరికి వెళ్దాం. అడిగిన అమ్మగారు ధ్యానం చేసి బాబాని కొంతసేపు అయిన తర్వాత సమాధి చేద్దాం అన్నారు. చూడండి సమాధి ఆమె కూడా మాస్టర్ సాంప్రదాయాన్ని అధ్యయనం చేసుకుంటున్నారు మాకు ఆల్రెడీ. కనుక సమాధి మనకి సమతం అని చెప్పగానే వచ్చిన తర్వాత ఆ విధంగానే వేదవలసి గారు ఒప్పుకున్నారు. మాస్టర్ని అంత సమాధి చేయడం జరిగింది. ఆ సమాధి అయిన తర్వాత కొంతకాలం 12 సంవత్సరాల వరకు మాస్టర్ని పూజ చేయకుండా ఉండిపోయింది సమాధి. అదో కోతి గొడవ జరిగింది. తర్వాత మాత్రం అద్భుతంగా ఆ కోతికి గెలవడం జరిగింది. సమాధి నుంచి కూడా మాస్టర్ చాలా కాలం ఆయన అంత ఓర్పు సహనంతో ఉన్నారని అనిపిస్తుంది అనమాట. ఆయన పూజ చేసుకోవడానికి కూడా భక్తులు వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు కానీ అద్భుత పూజలు మాత్రం జరిగేవి. ఆ కోటి గొడవలు పోయిన తర్వాత అద్భుతంగా మాస్టర్ సేవలు వందల మంది జనాలు సమాధి నుంచి సమాధానం చెప్పడం బాబాకి ఆయనకి వేదం లేని స్థితిలో అనుభవానికి వస్తున్నారు మాస్టర్ ఇప్పటికీ కూడా. కనుక మాస్టర్ ఇప్పటికీ ఉన్నారు. మాకు ఇచ్చినటువంటి అనుభూతి ఎక్కడ ఉన్నా మాస్టర్ నాకు ఉన్నారు. ఈ గ్రంథాలు రాయాలనేటువంటి కోరిక ఉన్నప్పుడు నాకు నేను రిటైర్ అయిపోయిన తర్వాత సత్సంగాల్లో చాలా అద్భుతం నిదర్శనాలు జరిగినాయి. సత్సంగాలు ఇవన్నీ కూడా నా అనుభూతులన్నీ కూడా ఒక గ్రంథస్థం చేసి లోకానికి వదలాలి, నేను ఒక సత్కర్మ చేసుకోవాలి అనేటువంటి ప్రేరణ వచ్చిందా. ఒక మంచి పని చేయాలి సమాజంలో, మనకి తృప్తి ఒక మంచి సేవ చేసుకోవాలి. ఇంకేంటి మార్గం సత్సంగాలు చేసిన అయిపోయింది. జ్ఞాన దృష్ట తెలుసుకోవాలని ఉంది. నేను చేసింది ఒకటి 10 మందికి అర్థం కావాలి. ఇంతటితో కోసం పోతే కాదు గ్రంథరూపం కావాలని చెప్పండి. మాస్టర్ సాయి మాస్టర్ సందర్శనని మనకి అంతగా రాయడం జరిగింది. మాస్టర్ సందర్శన తర్వాత నేను ఎలా పరిచయం అయ్యాను. అలాగే సార్ ఏం చేయాలి అనుకునే రాయడం
మొదలుపెట్టాను. ఇక్కడ అయిపోయిన తర్వాత నేను కూర్చొని అన్ని గుర్తొచ్చిన అన్ని రాస్తూ మాస్టర్ వచ్చి అంటూ సాయి సందర్శనం అనేటువంటి గ్రంథం పబ్లిష్ అయింది. ఆ తర్వాత సత్సంగం సద్గురు గోదామృత. సత్సంగంలో ఎలాంటి అనుభవాలు వస్తాయి, సత్సంగం చేయడం వల్ల ఏం జరుగుతుంది, బాబా ఎలా మనం కాపాడుతున్నారు, వాళ్ళకి ఇచ్చినటువంటి లీడలు ఏమిటి, బాబాకి పట్టానికి భేదం లేనటువంటి లీడలు ఎదించారు. మాస్టర్ ప్రతి కుటుంబంలో ఏ విధంగా బాబా మాస్టర్ వాళ్ళతో కానీ వాళ్ళ జీవితాలను ఏ విధంగా రక్షిస్తూ వస్తున్నారు అనేటువంటి సాయి భక్తుల జీవితాలన్నీ కూడా మన సత్సంగంలో వచ్చే వాళ్ళందరినీ కూడా లీడలు తయారు చేసి ఒక రంగం సత్సంగం సద్గురు గోదామృతం. సద్గురువులు ఎవరు సద్గురువులు, ఎలాంటి వాళ్ళు సద్గురువులు, బోధించేవాడు సద్గురువులు ఎలాంటి వాళ్ళు, రమణ మహర్షి, స్వామి రామ, రామకృష్ణ, యోగానంద, ఇలాంటి మననీయుల యొక్క చరిత్రలన్నీ కూడా బ్రీఫ్గా రాసి పుస్తకంలో ప్రచురించాలి. అసలైనటువంటి గురువు ఎలా ఉండాలి, అలాంటి మహనీయులను మాత్రమే మనం ఆశ్రయించాలనేటువంటి బోధించడానికి కోసం తగ్గించడం కోసంగా మాస్టర్ ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకునే నా గ్రంథం రాశాను. ఖచ్చితంగా సభ్యుడు పూజాంతుడు. తర్వాత మాడిక ప్రేమ చరిత్ర. మాస్టర్ శ్రీమాధవ స్వామి గురి చరిత్రలో, విశ్వకృష్ణ స్వామి చరిత్ర రెండు కలిసినటువంటి ఒక గ్రంథం రాశారు. మాడిక ప్రేమ చరిత్ర కూడా రాయాలి. 20 minutes లో 4 గంటల సబ్జెక్ట్ ఎక్కడ పెట్టుకోవాలని చెప్తాను. మాడిక ప్రేమ చరిత్ర అనేది మధ్యలో మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కొంచెం కూడా మనకి పరిచయం లేదు. మాస్టర్ రాశారు, వ్యాసాలను రాశారు పత్రికల్లో, కానీ పరిపూర్ణంగా అసలు ఆ సంస్థానం ఎలా పనిచేస్తుంది మాడిక నగర్లో. పిఠాపురం తెలుసు, దంతాపూర్ తెలుసు, అక్కల్పూర్ తెలుసు, షిరిడి తెలుసు. మాడిక నగర్ కూడా తెలియాలి అని చెప్పిన అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళు మనతో అసలు ఆ భాష తెలియదు, కనెక్షన్ తెలియదు. చిన్నగా ఆయన సాయినాథ్ అనుగ్రహంతో మాస్టర్ అనుగ్రహంతో సాయి మాడిక ప్రేమ చరిత్ర అనేటువంటి గ్రంథం ప్రచురించి భక్త జయంతి రోజునే మాడిక నగరం ఆవిష్కరించడం జరిగింది. ఇప్పుడున్న మాడిక ప్రభు గ్రామరాజు గారి చేతుల మీదే నాకు చీర బట్టల వారికి బట్టలు పెట్టి ఆశీర్వదించి ఆ గ్రంథాన్ని ఆవిష్కరించారు మాడిక నగర్. కనుక నా కోరిక మాస్టర్ గారికి బాబా గ్రంథ రచన మీద ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఈ గ్రంథాలన్నీ కూడా ఆయన చేసి నా చేతులు రాయించి నాకు ఒక జన్మని ధన్యత చేయించారు అని చాలా సంతోషంగా ఉన్నాను. మాస్టర్ బాబా లేకపోతే క్షణం శ్వాస కూడా పెంచడానికి ఉండదు, అన్ని కూడా ఆయన నడిపిస్తున్నారని ఆయన అద్భుత అనుభూతి. కానీ ఇది చాలు, ఇంకా తెలుసుకోవాల్సింది. భగవద్గీతలో చెప్తుంది నువ్వెవరో తెలుసుకో, అది అవన్నీ తెలుసుకోవడం కాదు, నేను ఎవరు, నీలో ఎవరున్నారు, ఆ నేను రూపంలో ఉండే సాయి మనం తెలుసుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేసి భగవద్గీత కూడా చదువుతాం. ఆయన భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన అర్జునుడు చెప్పినటువంటి తత్వజ్ఞానం అంతా కూడా బాగా చెప్పారు. కానీ భగవద్గీతలో కూడా చాలా చక్కగా చెప్పినారు. కాబట్టి నేను అనే దానికి తెలుసుకోవడానికి ఇంకా చెప్పు రజగుణాలు, తామస గుణాలు, అరిషడ్ వర్గాలు, ఇంద్రియాలు చాలా ఉంది సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ అంతా కూడా అధ్యయనం చేసుకుంటే మనలో కొంత ఎలిమినేషన్, ఏదంటే దాన్ని ఎలిమినేట్ చేస్తామో అదే ఉంది, ఆ ఉన్నదే భగవంతుడు. ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా కూడా భగవద్గీతలో చెప్పారు, బాగా చెప్పింది కూడా. కనుక సత్సంగాల ద్వారా లోపాలు తెలుసుకుంటూ మన లోపాలు మనం తెలుసుకుంటే మనల్ని పరిశుద్ధం చేసుకుంటూ పోతుంటే మనలోని భగవంతుడు జ్ఞానం జ్యోతి స్వరూపంతో ఎదుగుతూ పోతారు. జ్ఞానానికి కూడా మనం సోపానాన్ని ఎదుర్కొంటూ అధ్యయనం చేద్దాం. జ్ఞానం కూడా తెలుసుకుని భక్తి దగ్గర ఆగకూడదు, కర్మ చేసుకుంటాలి, భక్తి ఉండాలి. తర్వాత అసలు ఏంటి జ్ఞానం ఉండదో తెలుసుకో అని భగవంతుడు బాగా చెప్తున్నారు. కనుక ఈ సత్సంగ కార్యక్రమానికి చివరిదాకా మీరు కూర్చున్నందుకు, చివరిదాకా నేను కూర్చున్నందుకు సంతోషిస్తూ ఆనందిస్తూ కొద్దిగా రేపు శ్రమపడి 3 రోజులు మనం చాలా కష్టపడి కండక్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఎలా కొనసాగుతూనే ఉండాలని మళ్ళా మీరు అందరూ కూడా మిగతా సమ్మేళనాన్ని కూడా అటెండ్ అయ్యి అక్కడ ఇంకా సత్సంగంలో ఎదిగినటువంటి మనసులతో ఇంకా సత్సంగంలో ఆ అద్భుత అనుభూతులు కూడా పంచుకుంటున్న జీవితం అందరూ కూడా నడుచుకుంటే చివరికి శాసనకు వెళ్ళాలని అందరికీ అలాంటి అవకాశాలు సాయి మాస్టర్ దత్త సాయి మాస్టర్ వారి అనుగ్రహం ఇవ్వాలని, అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అలాంటి అవకాశాలు కలిగినందుకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.